దేవునికి స్తోత్రం చెప్పారు. సంఘము అనేటువంటి ఈ నేపథ్యంలో మందిరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మోషే భక్తుడు ద్వారా మొట్టమొదటిగా సిలోహు అనబడుతున్నటువంటి పట్టణములో చక్కటి మందిరము కట్టబడ్డది. ఈ సిలోహు మందిరం ఎందుకు కట్టబడ్డది? కనాను అనేటువంటి ఆ దేశములో సిలోహు అనేటువంటి ప్రాంతము చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే అక్కడ ఎందుకు మందిరము కట్టబడ్డదంటే, ఇజ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు అందరూ కూడా ఆ సిలోహు మందిరానికి వచ్చినప్పుడు చాలా ఆదరణ కలిగేటువంటి వాతావరణం అక్కడ అనుకూలించబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పారు. మందిరంలో ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజుతో నా జీవితం ముగించిపోయేలా ఉంది, నా పరిస్థితి అంతా కూడా ఆ చీకటిగా ఉంది, ఇంకా నాకు ఏమీ లేదు, నాకు బ్రతుకంటూ ఆశ లేదు అనుకునేటువంటి నేపథ్యంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినా, ఏ కుటుంబీకుడి దగ్గరికి వెళ్ళినా సరే ఆదరణ కలిగించే స్థలానికి వెళ్ళినా ఆదరణ ఉండకపోవచ్చేమో కానీ దేవుని మందిరానికి వస్తే గొప్ప ఆదరణ కలుగుతుంది. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఎగ్జాంపుల్కి పరిశుద్ధమైనటువంటి గ్రంథములో సమూయేలు అనేటువంటి ప్రవక్త యొక్క తల్లి గారు హన్నా అనేటువంటి ఆమె గర్భము లేక ఆమె ఏమైందనంటే అవమానపు స్థితిలో ఉంది. కట్టుకున్న భర్త చేతే కావచ్చు, కుటుంబీకుల చేతే కావచ్చు, లేదంటే రక్త సంబంధులు అయి ఉండొచ్చు, చుట్టుపక్కల ఎవరైనా సరే గర్భము ధరించకపోతే ఎన్ని అవమానాలు మీకే తెలుసు. ఎదురొచ్చినా సరే తలదించుకొని వెళ్ళిపోయేవారు, అవమానించేవారు. గొడ్రాలు అనేటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులకి ఆమె ఎన్నో భయంకరమైనటువంటి అవమానాలను చేతబట్టుకొని సిలోహు అనబడుతున్న మందిరానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే చక్కటి ఆదరణ ఆమె పొందగలిగింది. దేవునికి స్తోత్రం చెప్తారు. ఇక్కడ ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆదరణ ఉండకపోవచ్చేమో కానీ మందిరానికి వెళ్తే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆదరణ కలుగుతుందట. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఈ కుటుంబాల్లో ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా, మనశ్శాంతి లేకపోయినా అయిపోయింది నా జీవితం, ఇక దుఃఖమే, నాకు ఎప్పుడు కూడా ప్రయాసేనా, ఎప్పుడు కూడా సంతోషం ఉండదా, ఎప్పుడు నాకు ఆనందం ఉండదా, ఎక్కడికి వెళ్ళినా సరే అవమానపు స్థితిని నా జీవితంలో వెంటాడుతాదా అని ఒకవేళ నీ జీవితంలో అనేక పర్యాయాలు, అనేక తలుపులు తట్టి అలిసిపోయిన నీ స్థితిలో దేవుడు